హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. అయితే చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ముచ్చట చెప్పుకోవాలి. ఆ ముచ్చటకైతే అందరికి శనార్థులు కూడా చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా, మనం చెప్పే ముచ్చట్లు మనం ఇచ్చే అప్డేట్స్ అయితే చాలా మందికి యూజ్ అవుతున్నాయట. మస్తు మందికి యూజ్ అవుతున్నాయట. మస్తు పర్సనల్ గా కూడా పెడుతురు. థ్యాంక్ యూ సో మచ్. మీకు మంచి జరగాలనే మేము చెప్తా ఉంటాము. జెన్యూన్ ఉన్నదే చెప్తున్నాము. మాకు ఎక్కడైతే ఏమైతే తెలిసిందో ఆ న్యూస్లు మీ దాకా తీసుకొస్తున్నాం అంతే. తెలియని న్యూస్లు తెలియనట్టే వదిలేస్తున్నాము. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్ల గురించి మస్తు డౌట్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని కుప్పలు డౌట్లు వస్తున్నాయి. అవును కదా, ఎన్ని డౌట్లు తెలుసా? ఒక 2-3 డౌట్లు ఫస్ట్ చెప్తా, క్లారిటీ తర్వాత ఇద్దాము. 6 లక్షల ముచ్చట. 6 లక్షలు ఇప్పుడు మనకు 10,000 కట్టి మనం అర్హత ఉందంగానే మనకు 6 లక్షలు ఎంబడే కట్టుడా అనేది కూడా అడుగుతురు. చెప్దాం. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, మనము ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటాము. ఇందిరమ్మ ఇల్లు తీసుకున్నాక మనకు కరెంటు బిల్లు ఇట్లా ఫ్రీగా వచ్చేటి ఉంటాయి కదా, అంటే మనకు గవర్నమెంట్ నుంచి ఉచిత పథకాలు, అవన్నీ మనము వర్తిస్తాయా మనకు అని అడుగుతుర్రు. ఇంకా మరి ఇప్పుడు కొన్ని ఏరియాలే చెప్పారు కదా, ఒక 16 ఏరియాలు చెప్పారు కదా, మరి మిగతా ఏరియాలు కూడా ఉంటాయా లేకపోతే ఉండయా అని అడుగుతుర్రు. ఇంకా కొందరు ఏమంటారు అంటే, 6 లక్షలు కట్టించుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లే ఇస్తారా ఏం పాడు అని అంటుర్రు. ఇట్లా కొన్ని డౌట్లు కాదు, ఇట్లా వస్తూనే ఉన్నాయి. సపోజ్ ఈ 4 డౌట్లు అయితే ఇప్పుడు క్లారిటీ చేద్దాం, లెంత్ ఎక్కువ అవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న డౌట్లల్లో మెయిన్ డౌట్ ఏంది, ఫస్ట్ అందరు అనుకుంటున్న డౌట్ ఏంది, అట్లనే మమత మనకు ఇన్స్టాలో మెసేజ్ చేసారు. మమత వాళ్ళు వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ ఎవరో మరి నేమ్ అయితే మమత అని ఉంది. ఒక అబ్బాయి అయితే మాట్లాడిండు, అక్క మరి ఇట్లా ఇందిరమ్మ ఇల్లుకు 6 లక్షలు కట్టాల్సి వస్తుందా, మరి ఒకటేసారి కట్టాలనా అని అడుగుతురు. తమ్ముడు 6 లక్షలు కట్టాలి, బరాబరా 6 లక్షలు కట్టాల్సిందే. అది కూడా ఎట్లా కట్టాలి? 4 విడతలే కట్టాలి. ఇప్పుడు నువ్వు ఏదో 10,000 కడుతున్నావో ఆ 10,000 అల్ల ప్లస్ అవుతాయి. అంటే నువ్వు 5,90,000 కట్టాలి. అవును, 5,90,000 కట్టుకుంటే సరిపోతుంది తమ్మి. దానికి కూడా నీకు ఒకటేసారి కట్ట నీకు ఉండదు. అది విడతలు అంటే ఒక 3-4 విడతలు ఇస్తారేమో. ఎప్పుడు అది నీకు ఈరోజు అప్లికేషన్ పెట్టుకున్నావు, అది నెక్స్ట్ ఎప్పుడు నీకు ఇల్లు వచ్చింది బాబు అని ఫోన్ వచ్చినప్పుడు అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కట్టుడు. గట్లా అయితే నీకు ఇల్లు వస్తుంది అని నమ్మకం నీకు ఉందనుకో, అంటే నీ పేరు మీద జాగా భూమి ఏం లేవు, నీకు నిజంగానే నమ్మకం ఉంది, ఇక నాకు బరాబర్ ఇల్లు వస్తుంది అని అనుకున్నావు అనుకో, నువ్వేం చేయాలంటే ఇప్పుడు అప్లై చేసుకున్నావు అనుకో, ఇప్పటి నుంచి జమేసుడు స్టార్ట్ కూర్చోవాలి అంతే. ఇక ముచ్చట్లేదు. 6 లక్షలు రెడీ పెట్టుకుని వాళ్ళు అడిగిన తాప కింద అడుగుతారు కదా. ఇప్పుడు మనం ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షలు ఎట్లా ఇస్తారు విడుదల ప్రకారము? ఇది కూడా గట్లనే కట్టు. అంతే. ఒకసారి స్లాబ్ వేసినాక, ఒకసారి అస్తగాడు వేసినాక, ఒకసారి గోడ పెట్టినాక, ఇంకా పెయింట్ వేసినాక ఇట్లా కదా సేమ్ మనం గట్ల వేయాలి అంతే. అయితే ఇంకొకటి క్లారిటీ, మెయిన్ క్లారిటీ, చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటది, ఇందిరమ్మ ఇల్లుది అప్లై చేసుకుంటే కరెంట్ బిల్లు అన్ని ఉచిత పథకాలు ఉన్నాయి కదా, గా వస్తాయా రావా అని. జస్ట్ నేను ఇప్పటి నువ్వు చూసిన మన ఉన్నదా గౌతమ్ సార్ ఇప్పుడే చెప్పిండు, దానికి దీనికి అన్ని ఏం సంబంధం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్లు, యూట్యూబ్లో వచ్చేటి, టీవీ ఛానల్ వచ్చేటి అన్ని ఫేక్ న్యూస్లు. ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దు. ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుర్రో వాళ్ళందరికీ గవర్నమెంట్ సంబంధించి అన్నీ వస్తాయి. రేషన్ కార్డు కానీ, కరెంటు బిల్లు కానీ, ఏ పథకమైనా సరే అన్ని క్లియర్గా వస్తాయని చెప్పిండు. అంతే. ఇప్పుడు అర్థమైంది కదా. ఇక మీకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు అన్నీ వస్తాయి, ఏం కట్టుకోవు. ఎవరు టెన్షన్ పడకూర్రి. ఎవరైతే గవర్నమెంట్ వచ్చే పథకాలు ఉంటాయో అన్ని వర్తిస్తాయి. మీరు 6 లక్షలు అంటే మాత్రం మీరు 6 కోట్ల విలువ కాదు మీది. 6 లక్షలు అంటే ఎంత మిడిల్ క్లాస్ కట్టుకుంటారు. ఇక మొత్తం గరీబ్ వాళ్ళు కట్టుకోరు, కానీ మిడిల్ క్లాస్లో ఖచ్చితంగా ఉంటాయి అవి. గట్లా అనమాట. అయితే ఈ 6 లక్షలకు మనకు 6 లక్షలు ఎట్లా కడతారు? అప్పు చేసి, వాళ్ళ దగ్గర అప్పు చేసి, వీళ్ళ దగ్గర అప్పు చేసి, బ్యాంకులో అప్పు తీసుకొని, ఇంత గుడిసి ఉంటే చాలు అనుకుంటారు. గెట్ ఉంటుంది. అప్పు అయినా సార్ పర్లేదు, నాకు ఒకటి ఉందా ఇల్లు, నాకు ఒక గుడిసి ఉందా, ఆ గుడిసెలో ఏమన్నా అనుకుంటోళ్ళు కింద మీద వాళ్ళని తెచ్చుకొని కట్టుకుంటారు. ఆ వసంత కోసం అన్ని పథకాలు వర్తిస్తాయి. ఎవరికి వర్తించాలంటే సొంత ఇల్లు ఉండి, సొంత జాగాలు ఉండి, అన్నీ నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళకు వర్తించేది. అది ఇప్పుడైతే అర్థమైంది కదా. మీకు 6 లక్షలతో మీరు ఇల్లు కొనుక్కున్నా కానీ మీకు ఎటువంటి నష్టమేం జరగదు. మీకు రావాల్సిన ఫలితాలు అన్నీ వస్తాయి, మీకు అనుకూలంగా ఉన్నాయన్నీ అయితేనే ఉంటాయి.
ఇక ఈ ఫస్ట్ది ఈ సెకండ్ది అయితే మీకు క్లారిటీ ఉన్నట్టే కదా. ఫస్ట్ది 6 లక్షలు అయితే మనకు ఒకటేసారి కట్టడం ఉండదు. విడుదల ప్రకారం అంటే ఇప్పుడు నీ తాపకిని కట్టుకున్నట్టు ఉంటుంది. 4 సార్లు కట్టాలి అబ్బా. 4 సార్లు 4 సార్లు కట్టాలి, 4 విడతలు కట్టాలి. ఇప్పుడు మనము జాగరణకు ఎట్లా ఇస్తుండు, 4 విడతలకు ఇస్తుండు. ఒకసారి ఎప్పుడు బేస్మెంట్లు వేసినాం, ఒకసారి పిల్లర్ వేసినాం, ఒకసారి స్లాబ్ వేసినాం, ఒకసారి అస్తర్గాడ్ వేసినాం, ఒకసారి పెయింటింగ్ వేసినాం, ఒకసారి సేమ్ మనం కూడా అంతే కట్టుకోవాలి అంతే. వాళ్ళకి ఇస్తే మనం సేమ్ అట్లా ఇస్తారంట. అదొకటి క్లారిటీ వచ్చింది. ఇది కూడా మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాము. మనకు గవర్నమెంట్ నుంచి వచ్చేటి ఏం పథకాలు ఏం పోవు. ఇక నెక్స్ట్ ఇంకోటి ఏమనుకున్నాము, ఏరియాలు అంటే ఒక 16 ఏరియాలు చెప్పారు కదా, మనం చెప్పినాం కదా. సేమ్ అదే ఏరియా ఉన్న వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోరు. మిగతా వాళ్ళు ఏం పెట్టుకున్నా మిగతా వాళ్ళు రాదు. మేము ఒకవేళ అప్లికేషన్ పెట్టుకున్నా అప్లికేషన్ అది సక్సెస్ కాదు. అడుగుతుర్రు మేము చేసుకొని పెట్టుకుంటే ఏమైతుంది అక్క, చేసుకొని పెట్టుకుంటాం అంటారు. చేసుకొని పెట్టుకున్నా ఫాయిదా ఉండదు. మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. మీరు ఏరియాలో లేనప్పుడు మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, అవేం లేదు కదా. కానీ మీకు ఇప్పుడు ఏరియా కానప్పుడు ఇయ్యరు అంతే. ఆధార్ కార్డు ఆంధ్రాలో ఉంటే కూడా ఇస్తారని అడిగారు, అట్లా అస్సలు రాదు మనకి ఇక్కడ. ఓన్లీ తెలంగాణ ఓటర్ ఐడి కార్డు తెలంగాణ ఓన్లీ హైదరాబాద్ లో మినిమం 15 సంవత్సరాలు ఉంటేనే వాళ్ళకి వర్తిస్తుంది. నువ్వు ఇయ్యాలని వచ్చినా ఇయ్యాలని ఇక్కడ అప్లికేషన్ పెట్టుకున్నా అంటే కాదు. అట్లా ఖచ్చితంగా మీకు అన్ని ప్రూఫ్స్ ఇక్కడ ఉండాలి. ఈ 16 ఏరియాలు ఉన్నాయి కదా, ఈ 16 ఏరియాలు ఉన్నటోళ్ళకే మెయిన్ అప్లికేషన్ అనేది ఇప్పుడు నడుస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఇయ్యరా అంటే వాళ్ళకు కూడా ఇస్తారట. ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందా లేదా అని చూస్తారట. దగ్గుతున్నావని చూస్తున్నానే, ఆపిన ముచ్చట్ను దగ్గినవని సింక్ అయితే మళ్ళా జలుబైంది, దగ్గు వస్తుంది. ఇక దగ్గు వచ్చినా సరిదైనా మీకు చాలా మంది చాలా డౌట్లు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ముందుకు వచ్చాం అంతే. అది అయితే ఏ ప్రాబ్లం లేదు, మళ్ళీ మీకు వస్తాయి. టెన్షన్ ఏం పడకుర్రి, ఖచ్చితంగా ఇస్తారు. కట్టే పైసలే కదా, ఒకట్లో ఇచ్చే జాగానేమో కాదు. 16 నియోజకవర్గాలు తప్పించి ఇంకా మిగతా ఏవైతున్నాయో అవి నెక్స్ట్ ఈ విడతలు ఎంత వచ్చేది, ఒక్క నియోజకవర్గానికి 7,000. అవి అంత పెద్ద ఏం కాదు. 7,000 అంటే కొన్ని వేల మంది అప్లికేషన్ పెట్టుకుంటారు. 7,000 అంటే ఎంత లేదు చెప్పండి, చీప్ అయిపోతుంది అది. తర్వాత నెక్స్ట్ అందరికి వస్తాయి, అది ఎప్పుడు విడతలు ఇస్తారు. ఇంకో డౌట్ ఏమడిగినామే, 4 డౌట్లు ఉన్నాం కదా, ఇంకొక డౌట్ ఏమడిగినా అదే కదా, ఇది అడిగిగా చెప్తే కదా. ఏంటిది అది, నేను మర్చిపోయా. కథం. ఇంకొక డౌట్, ఇక ఆ డౌట్ అయితే నాకు ఐడియా వస్తలేదు. 4 చెప్పిన, 4 ముచ్చట్లు అయితే చెప్పిన, 3 ముచ్చట్లు క్లారిటీ. అదే ఈ 16 నియోజకవర్గాలు కదా, మన మిగతా వాళ్ళు ఎటు పోవాలని అడిగినాం అంతే. ఇంకోటి ఎక్కడ 4 ఇవి చెప్పు. 4 ఇవి చెప్పు. ఒకటి అప్లికేషన్, ఒకటి ఇంకోటి చెప్తే ఇట్లుంది. అయితే ఇవైతే క్లారిటీ ఉన్నాయి కదా. మైండ్ ఆబ్సెంట్ ప్రజెంట్ అది ఏమంటారు కదా, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు మా బుద్ధిగాడు కూడా కదా చెప్తున్నా అంటాడు. అయితే ఇక అదే అన్నట్టు ముచ్చట. మీకైతే ఈ క్లారిటీలు ఉన్నాయి కదా. ఇంకొకటి మీరు అన్న ఏరియాలు అయితే ఏరియాల ప్రకారం అయితే మీకు ఇంకా టైం ఉంది కాబట్టి మీకు చెప్పలేరు. ఇక ఇప్పుడు అప్లై చేసి ఈ నెల ఆగస్టు 10వ తారీఖు వరకు మీ దగ్గర 6 లక్షలు ఉంటేనే అప్లికేషన్ పెట్టుకోండి. మీ సేవలు అది కూడా బయట మస్తు పుకార్లు చెప్తారు, మేము ఇప్పిస్తాము చేస్తాము మాకు పైసలు కట్ట చెప్పేసి ఎవ్వరు పైసలు కట్టకూర్రి, ఎవ్వరు నమ్మకూర్రి. ఓన్లీ మీ సేవలో పోయి ఆన్లైన్ కూడా కూడా చెప్పారు మాకు అమౌంట్ కట్ అయింది స్లిప్ రాలేన్నారు. నాకు ఎవరైనా చెప్పరు. మరి మనం స్లిప్ కోసం అదే మనం మీ సేవలు వేసుకోండి, మీ సేవల వాళ్ళు మళ్ళీ రెస్పాన్సిబుల్ ఏదైనా కానీ వాళ్ళే ఉంటుంది. మనం ఎందుకంటే వాళ్ళకి అమౌంట్ ఇస్తున్నాం, మీ సేవనికి 100 రూపాయలు ఇస్తున్నాం, మళ్ళీ 10,000 కడుతున్నాం, ఒక 100 దగ్గర ఛార్జెస్ కడుతున్నాం, ఇవన్నీ కడుతున్నాం. వాళ్ళు చూసుకుంటారు. ఎంత రొల్లు కంటే ఈ ఫోన్ల కంటే దానికంటే దీనికంటే చక్కగా మీ సేవలు పోయినావా, చేసుకున్నావా, అయిపోయిందా, నీకేదైనా ప్రాబ్లం ఉన్నా మీ సేవలు చూసుకుంటారు అంతే. ఇవైతే క్లారిటీ ఉన్నాయి కదా. ఒకవేళ మిస్టేక్ పెట్టారు, మేము ఇట్లా చేసినాం కానీ మాకు రాలేదు, అమౌంట్ కట్టినాం స్లిప్ రాలేదంట అని అన్నారు. దానికి ఎవరు బాధ్యతలు చెప్పురి, అది ఎటువైంది, అమౌంట్ ఎటువైంది, ఇదంతా ఎటువైంది చెప్పురి. ఇప్పుడు దానికంతా టెన్షన్ పడకంటే మీరు డైరెక్ట్ మీషో పోయి అప్లికేషన్ పెట్టుకున్నాం అనుకోండి, వాడు వస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఇట్లా అయితే ఆధార్ కార్డులు అన్ని ఇక్కడనే ఉండాలి, ప్రూఫ్లు అన్ని ఇక్కడనే ఉంటేనే ఇక్కడ చేసుకోర్రి. ఇక జాగా భూమి ఉన్న వాళ్ళకు చేసిన వాళ్ళకి వస్తాయి అని కూడా అడిగితే జాగా భూమి గుంట ఉన్నా 10 గుంటలు ఉన్నా ఒక 4 గజాలు ఉన్నా వేస్ట్ పెట్టుకోకూర్రి.
పైసలు వేస్ట్, అవి వస్తారా కూడా నమ్మకం తక్కువ చేయకూరి. 10,000 తీసేస్తారట, చూద్దాం మరి అది ఇస్తారా ఇయ్యరా మనకైతే క్లారిటీ లేదు. ఇస్తారని అయితే అంటున్నారు, ఇవ్వకుండా అంటున్నారు. ప్రజల సొమ్ము ఎట్లా తింటారు అంత ఇదిగా 10,000 అంటే తక్కువ ఇస్తారైతే ఇస్తారు. కానీ మీరైతే టెన్షన్ పడి అనవసరంగా పెట్టి కంగారు పడి ఇవన్నీ ఏం చేసుకోకుర్రి, మీ సేవలో మాత్రమే పెట్టుర్రి, ఎవరిని నమ్మకుర్రి. ఇప్పటి వరకు ఇచ్చిన క్లారిటీలో బయట బ్రోకర్ అస్సలు నమ్మకుర్రి. మేము ఇప్పిస్తాము, మేము చేస్తాము, నాకు ₹1,00,000 ఇరి, నాకు 10,000 ఇరని మాత్రం ఎవరికి చేయకుర్రి. మన అదృష్టం ఉంటే మనం ఏం పెట్టకుండా మనకు వస్తుంది అంతే. మన లక్షలు పెట్టి మనకు రాకపోతే మనకు అదృష్టం లేదనుకో, మన లక్షలు పెట్టి మనకు రాదు. నువ్వు రూపాయి పెట్టకుండా నీకు అదృష్టం నీకు వస్తుంది. ఇదైతే క్లారిటీ ఉంది కదా. ఇక అపార్ట్మెంట్లు ఇస్తారా ఇండివిజువల్ గా అంటే 6 లక్షలకి ఇండివిజువల్ గేట్ వస్తుంది. అపార్ట్మెంట్ 10 ఫ్లోర్లు 10 ఫ్లోర్లు ఇస్తారట. వాటర్ ఫెసిలిటీ అంతా బాగానే ఉండొచ్చు. ఇక కట్టిన ఇండ్లు అదే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి కదా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా, మన కేసీఆర్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు గవి గిట్లు ఇస్తారా అని అడుగుతున్నారు. ఇగో చెప్పి సింగిల్ బెడ్రూమ్, అది డబుల్ బెడ్రూమ్ చెప్పండి. ఒకవేళ ఇచ్చినా మంచిదే, మనకు ఆ దూరం ఉన్నాయి, మనం పోం కదా, మనం పైసలు కడుతున్నాం. వాళ్ళు మనకి ఏం చెప్పారు, మీకు కావాల్సిన దగ్గరనే మేము ఇస్తాము, ఫస్ట్ మీకు ఫోన్లు చేస్తాము, మీకు ఈ ఏరియా ఫలానా ఏరియాలో ఉంటారా అంటే ఉంటామంటేనే మీకు ఇస్తారు, లేదు మాకు దూరం అయితే అంటే మీకు ఇయ్యరు అని చెప్పారు. క్లియర్గా చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు కిసిరాపిని ఎక్కడో అక్కడ దూరం ఉన్నాయి, మొత్తం సిటీతో ఉన్నాయి, ఆడికి పోయి ఉండాలంటే ఉండరు. కాబట్టి ఇప్పుడు 6 లక్షలు తీసుకుంటాం, దానికోసమే 6 లక్షలు ఏం తీసుకుంటారు, మన దగ్గరలో ఉండి మీరు జాబ్ చేసుకున్న దగ్గరలో చింతలు ఉంటున్నాం అనుకోండి, మాకు ఇక్కడ చుట్టుపక్కల గవర్నమెంట్ జాబ్ ఏది ఉందో గవిట్లా కట్టిస్తారు, అవిట్లా కట్టిస్తారు. నీకు డ్యూటీ చేసుకున్న సరౌండింగ్ ఒక 5 కిలోమీటర్ దూరం అంతే, 10 కిలోమీటర్ 30 కిలోమీటర్ దూరం కాదంట. నువ్వు కట్టేలా 6 లక్షలు అటెండ్ చేసి చెప్పండి, మీరే చెప్పండి. అది ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది కదా. ఇంకా ముచ్చట్లు ఏమైనా డౌట్లు ఉంటే మళ్ళీ ఒక్క ముఖాన మాట్లాడుకుందాం, కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా మళ్ళీ ఒక్క ముఖాన అయితే మనం మాట్లాడుకుందాము. అయితే మేము ఇందిరా మిల్లుకి అప్లై చేసిరా అని చాలా మంది అడుగుతారు. అప్లై చేయలే, చేద్దాం. ఎందుకు అప్లై చేయలే అన్నది కూడా రీజన్ చెప్తా. ఎందుకంటే ఆధార్ కార్డులు తల్లిదండ్రులే అడుగుతున్నారు. ఇప్పుడు ఈయన తల్లిదండ్రులే అంటే ఓకే తెస్తాడు, నా తల్లిదండ్రులే అంటే మా అమ్మ ఎప్పుడో చచ్చిపోయింది, ఆధార్ కార్డులు లేని టైంలోనే మా చిన్నప్పుడు చచ్చిపోయింది. ఇప్పుడు అప్పుడు ఆమెకైతే ఆధార్ కార్డు ఉంటుంది, మరి తండ్రి ఆధార్ కార్డు ఉన్నది కదా అని అంటే లవ్ మ్యారేజ్. ఇప్పుడు తండ్రి ఆధార్ కార్డు పెట్టుకొని మేము తెచ్చి చేసి చేయలేం కదా. అయితే వాళ్ళ దగ్గర మనం పోలేము అసలు. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి ఇల్లు ఉన్నదా అంటారు, మరి ఉండాలి. వాళ్ళకి ఆస్తిపాతులు ఉన్నాయి, మనకు లేవు కదా, మనకు వాళ్ళు ఇయ్యరు కదా, అంతే మరి. అది అందుకని అయితే మొన్న పొన్నం కాదు పొంగులేటి సీన్ ఏం చెప్పిండు అంటే, ఇవన్నీ కాకుండా నేను మాట్లాడతా చేసాను. ఇప్పుడు మన ఇంతకంటే ఏం క్లియర్ రాలేదు. ఇప్పటికైతే ఇంకా భార్య భర్త పిల్లలు పెట్టుకోవాలని చెప్పిండు. భార్య భర్త పిల్లలది అయ్యేటట్టు చూద్దాము, మాట్లాడదాం అన్నాడు. ఇంకా టైం ఉంది కదా, సరే అవన్నీ గవి చేస్తే గవి బెస్ట్ మాకు. మళ్ళీ తల్లిదండ్రులే అంటే వాళ్ళని తీసుకొచ్చి ఇక మనం మాట్లాడుకున్న వాళ్ళకు కాలు మొక్కి మాట్లాడుకోవాలి. అవును, ఇప్పుడు అవన్నీ మాకు చాలా మంది ఉంటారు. మా పరిస్థితి అని కాదు, చాలా మంది అట్లనే ఉంటారు. కాబట్టి మేము ఎట్లా ఆలోచించడం అంటే వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనకు లేవు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నాయి కదా, మీకు రావు అని అంటే అది కష్టమవుతుంది, అది ఉత్తమ ముచ్చటవుతుంది. పోనీ వాళ్ళ దగ్గర నుంచి ఇప్పారు సారు అని అడగాల్సి వస్తుంది. మరి ఇక అంతకుమించి ఏం లేదు. వాళ్ళ పేరు మనం తీసుకోము, మా తారు ఇయర్ మేము తీసుకోము, గవర్నమెంట్ ఇయర్ మనం తీసుకోము, మనకి కలుగుతారా మనది. అదే అందుకని ఇక మేమైతే కొంచెం ఇంకా టైం తీసుకుందాము, చూద్దాము. ఈ ఆధార్ కార్డులో ముచ్చట్లు అన్నీ పోతే మా ఫ్యామిలీ అంటే మనం 4 ఇచ్చేస్తాము, ఈజీగా ఇచ్చేసి 10,000 కట్టి అప్లై చేసేసుకుంటాము. 6 లక్షల ముచ్చట్న మనకు వచ్చింది అన్నప్పుడు మనం ఎట్లనన్నా ఇక సపోజ్ చేసి చదువుకొని అట్లా ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి. ఇక మీకైనా డౌట్ ఉంటే ఏదన్నా ఉంటే మాకు కామెంట్ చేయరి, దాన్ని బట్టి మళ్ళీ మేము వీడియో చేస్తాం. అంతే. ఇక మనం కూడా ఇగో సప్పు చేయాలంటే కూడా ముందుగా ఆలోచించకూడదు, మిత్తులు అయితే. అప్పు చేసి ఇల్లు కొనాల్సిన అవసరం లేదు, మన దగ్గర కెపాసిటీ ఉంటేనే నేను చేయగలుగుతా అనుకుంటున్నా చేయరు. మీ దగ్గర ఉన్నాయా మీరు చేస్తారు అని అంటే మా దగ్గర కూడా లేవబ్బా, అందుకే ఆలోచిస్తున్నాం. ఎందుకు నువ్వు ఆయన లేవు ఎప్పుడైతే మా దగ్గర ఉంటే లేకపోతే ఆయన మేము అందుకే చెప్తున్నా, మీకు కూడా చెప్తున్నా, మన దగ్గర అవుతుంది అనుకుంటేనే ముందుకెళ్ళుది. అంతే. నా దగ్గర కాదనుకుంటే గమ్మున కూర్చొని ఇక ఫ్రీగా వచ్చినప్పుడు తీసుకుందాం మనం కూడా, మీతో పాటు నేను కూడా.
అంతే మరి ఇదైతే ముచ్చట క్లారిటీ వచ్చింది కదా, ఇక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాము. మన ఛానల్ చూస్తూనే ఉండుర్రి, లైకులు చేయిస్తుర్రి. ఇంత కష్టపడి మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తున్నప్పుడు మాకు కూడా కొద్ది గొప్ప లైకులకు అయితే మేము ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇట్లాంటి అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి టాపిక్స్ ఉన్నా, ఎలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్నా, లేకపోతే ఎలాంటి ప్రభుత్వం నుంచి స్కీమ్ పథకాలు ఉన్నా కూడా మీకు అందిస్తూనే ఉంటాము. నాకు బాగా లేకుండా మీకు అది చెప్తుంటే అర్థం చేసుకోరు మీరు. మరి చూడరు మళ్ళీ శనార్థులందరికీ.